అందరికీ నమస్కారం. శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రత కథని తెలుసుకుందాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీవారాలు అంటారు. ఈ మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమి మీద సంచరిస్తూ తనను పూజించే భక్తులపై వరాలు కురిపిస్తుందట. ఈ మాసంలో ఈ వ్రత కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణుడికి సుశీల అనే కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. ఆమె సుశీలను ఆదరంగా చూసుకునేది కాదు. అంతేకాకుండా ఆమె పిల్లలను కూడా సుశీలను చూసుకోమని చెప్పేది. అందుకోసం రోజు సుశీలకు ఒక బెల్లం ముక్క ఇచ్చేది. ఆ సమయంలోనే మార్గశిర మాసం వచ్చింది. ప్రతి గురువారం నాడు తల్లి చేసే లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పువ్వులతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేది. కొంతకాలానికి సుశీలకు యుక్త వయసు వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యము పూజించే లక్ష్మీమాత బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది. అందువలన తన పుట్టింటి నుండి సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాయి. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన ఐశ్వర్యాన్ని చూసి ఇదంతా కోడలి అదృష్టం అని మెచ్చుకుని ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కొంతకాలానికి సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవిస్తున్నారని తెలుసుకొని వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించాడు. వెంటనే సుశీల తన తమ్ముణ్ణి పిలిచి ఒక కర్రకు జోలు కట్టి అందులో బంగారు నాణాలు పోసి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పింది. అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడై అక్కడి నుండి బయలుదేరాడు. మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఒక కర్రను ఒక చోట పెట్టి వెళతాడు. ఇంతలో ఆ కర్రను ఒక దొంగ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక చేసేది ఏమీ లేక బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి సుశీలని కలువగా మాటల మధ్యలో జోలు పోగొట్టుకున్న విషయాన్ని సుశీలకి చెప్తాడు. దిగులు చెందవద్దు అని తమ్ముడికి చెప్పి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు తెప్పించి అందులో వరహాలు వేసి కుట్టించి పైన గుడ్డను కప్పి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది. అయితే తిరుగు ప్రయాణంలో దాహం వేసి చెప్పులను గట్టు మీద పెట్టి చెరువు దగ్గరికి వెళ్ళాడు. అంతలోనే ఆ దారిలో వెళ్తున్న ఒక కుక్క చెప్పులను నోటికరిచి పారిపోయింది. ఆ విషయం గ్రహించిన పిల్లవాడు చెప్పుల కోసం వెతికి లభించినందువలన బాధతో దుఃఖిస్తూ ఇంటికి బయలుదేరాడు. కొంతకాలానికి సుశీల తమ్ముణ్ణి పిలిపించి పుట్టింటి దగ్గర దారిద్ర్యం తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయ దులిపించి అందులో రత్నాలు పోసి తల్లికివ్వమని చెప్పింది. సరే అని తీసుకువెళ్తుండగా సంధ్యా సమయం అవ్వడంతో గుమ్మడికాయను పక్కన పెట్టి సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాటసారి ఆ గుమ్మడికాయను చూసి పండు చాలా బాగుంది తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడక తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. సుశీలకి ఈ విషయం తెలిసి ఈసారి స్వయంగా తనే భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ దరిద్రము పోగొట్టుకున్నటకు మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వస్తుందని తలచి తన సవితి తల్లితో మార్గశిర లక్ష్మీవారు నోము నోచుకుందాము, నువ్వు ఏమీ తినకు అని చెప్పింది. నేనేమైనా చిన్నదాన్నా ఎందుకు తింటానని చెప్పి పిల్లలకి చెద్దన్నం పెట్టి తను కూడా ఒక ముద్ద తినేసింది. తీరా కూతురు వచ్చేసరికి పొరపాటున తాను చెద్దాన్నం తిన్నానని చెప్పింది. అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేద్దు గాని అనంది. ఈ వారమైనా జాగ్రత్తగా ఉండని చెప్పి మొదటి వారం తాను మాత్రమే పూజ చేసుకుంది. ఇక రెండో వారం పిల్లల తలకి నూనె రాసుకుని గిన్నెలో మిగిలిన నూనెను తలకి రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి కూతురికి చెప్పింది. ఇక మూడో వారం చేసుకుందువులే అని చెప్పి అప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయింది. ఇక మూడో వారం పిల్లలకి తల దువ్వుతూ తాను కూడా దువ్వుకుంది. కూతురికి బాధ వేసి ఇలా అయితే మీ దారిద్ర్యం ఎప్పటికీ తీరదు, మీ బతుకులు మారవు అని గట్టిగా చెప్పింది. అంతేకాకుండా ఆ 4 లక్ష్మీవారం నాడు ఉదయాన్నే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పని చేయసాగింది. ఇంతలో పిల్లలు వచ్చి ఆ చెక్కల మీద కూర్చుని అరటిపండ్లు తిని ఆ తొక్కలను గోతిలో పాడేశారు. అప్పటికే ఆకలితో ఉన్న ఆమె ఆ తొక్కలను తినేసింది. ఇంతలో కూతురు వచ్చి పిలిచాక అరటి తొక్కలు నోట్లో వేసుకున్న సంగతి చెప్పింది. సుశీల చాలా బాధపడి నిజం చెప్పిన కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది. కానీ పుట్టింటి దరిద్రం తీర్చడానికి తను ఇంకో జన్మ ఎత్తాలేమో అని దుఃఖించింది. ధైర్యం తెచ్చుకుని అమ్మ, చివరి లక్ష్మీ వారమైనా శ్రద్ధ వహించి వ్రతం చేసుకోపోతే మీరు బాగుపడరు, లేదంటే నేనేమి చేయలేనని చెప్పి చివరి గురువారం తన
తల్లి చీర కొంగును తన కొంగుతో ముడివేసుకుని ఏ అపచారము జరగకుండా చూసుకుని వ్రతం చేయించింది. కూతురు పూర్ణపు కుడుములను నివేదించగా లక్ష్మీదేవి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి ఎందుకు స్వీకరించలేదు తల్లి అని అడగ్గా, లక్ష్మీదేవి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపాలు. అందుచేతనే ఈమె పెట్టిన ప్రసాదాన్ని నేను స్వీకరించను అని చెప్పింది. అది విన్న సుశీల తన తల్లితో లక్ష్మీమాతకు క్షమాపణలు చెప్పించగా, లక్ష్మీదేవి ప్రసన్నురాలై ప్రసాదాన్ని స్వీకరించి మీ ఇరువురి ఇళ్లల్లో సిరి సంపదలు వృద్ధి చెందుతూ ఉంటాయి అని వరం ప్రసాదించింది. ముఖ్యంగా పూజ పూర్తయ్యేంత వరకు తలకు నూనె రాసుకోవటం, తల దువ్వుకోవడం లాంటివి చేయకూడదు. షోడశోపచారాలతో పూజ పూర్తి చేసి కథ చదువుకుని అక్షంతలు తల మీద వేసుకోవాలి. ఇలా మార్గశిర మాసంలో 4 వారాలు, పుష్యమాసంలో 1 వారం చేసుకునే నోము పూర్తి చేయాలి. ఇదే ఈ నోము యొక్క విశిష్టత. పూజ చేసుకోలేని వారు కనీసం ఈ వ్రత కథ విన్నా కూడా పూజ చేసుకున్నంత ఫలితం వస్తుంది. ధన్యవాదాలు.